ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కొంతమంది వేరే దేశం రావడం ఇక్కడ ఒక దొంగతనం చేస్తారు వేరే దేశాల నుంచి వచ్చి. అది ఇటీవల నేను దాదాపు ఒక 15 days బ్యాక్ ఈ కైలాస నగర్లో ఒక పర్సన్ ఇంట్లో వాళ్ళు ఇంటికి తలపించి హైదరాబాద్ పోయిండ్రు. పోతే వీళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళి 2 persons, తర్వాత ఒక మధ్యప్రదేశ్ నుంచి ఒకరు, టోటల్ 3. వీళ్ళు వచ్చి ఆ ఇంటి ఒక లాడ్జ్లో వీళ్ళు ఉన్నారు. లాడ్జ్లో ఉండి ఒకరు మొత్తం రెక్కీ చేశాను. అంటే కొద్దిగా బిల్డింగ్ పెద్దది సెలెక్ట్ చేసుకునే వాళ్ళు. తర్వాత బయట కాంపౌండ్ వాళ్ళ గేట్కు తాళం ఉండాలి. అది కైలాసంలో ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకొని దానిలో నైట్లో లోపలికి పోయి మెయిన్ డోర్ యొక్క డోరు బ్రేక్ చేసి దాదాపు 12 lakhs వరకు గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్, ఉన్న నెట్ క్యాష్, సెల్ ఫోన్లు కూడా దొంగతనం చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ ఆ కేసులో మాకు ఎలాంటి క్లూస్ లేకుండే. మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు ఛాలెంజింగ్గా తీసుకొని డిటెక్ట్ చేయాలని చెప్పి మోటివేట్ చేయడంతో మేము దానిలో బాగా కష్టపడి పట్టుకోవడం జరిగింది. దానిలో ఆ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆ రోజు పనిచేయలేదు. ఇంట్లో చాలా సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పనిచేయలేదు. ఇక అవుట్ సైడ్ సీసీ కెమెరాల మీద మేము డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ రోజు నైట్లో ఫుల్ వర్షం పడ్డది, మళ్ళీ చీకటి కూడా ఉండే. సీసీ కెమెరాలు కూడా చాలా దూరం ఒకదానికొకటి లింక్ తీసుకుంటూ ఆ సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళ మూమెంట్, ఒక బైక్ మీద వచ్చి 3 persons వచ్చినట్టు మాకు కనిపించాను. దాంతో అది ఏ విధంగా పోయింది అంటే ట్రాక్ పోతే అది నిర్మల్ రూట్లో పోయింది. ఆ ట్రాక్ ఆధారంగా మేము చేంజ్ చేస్తే దాన్ని వాళ్ళు ఒక లాడ్జ్లో స్టే చేసినట్టు. ఇక్కడ నిర్మల్లోనా? ఆదిలాబాద్ లాడ్జ్లో. ఓకే. అంటే అఫెన్స్ కంటే ఒక రోజు ముందు వచ్చి ఆదిలాబాద్ లాడ్జ్లో స్టే చేశాను. ఈ లాడ్జ్లో దొరికిన ఆధారంగా అతడు మళ్ళీ ఈ సీసీ కెమెరాల ఆధారంగా మేము డాటా తీస్తే అతడు పాత అఫెండర్. ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో అతడు అరెస్ట్ అయ్యాడు. ఆ డాటా మాకు పంపడం జరిగింది. అయితే అతన్ని బంగ్లాదేశ్గా మేము గుర్తించినాం. అతడు ఛత్తీస్గఢ్తో పాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్, డిఫరెంట్ మన మహారాష్ట్ర కూడా కొన్ని అఫెన్సులు చేయడం జరిగింది. యవత్మాల్లో చేసిండు. ఇటు షోలాపూర్ సైడ్ కూడా చేసిండు అని చెప్తాను. అతను మెయిన్ A1 దానిలో జానీ అలీ అనే ఒక పర్సన్, బంగ్లాదేశ్ అతడు దాదాపు 10 years పీరియడ్లో దాదాపు 10 సార్లు బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా మన ఇండియాకి రావడం, ఇక్కడ అఫెన్సులు చేయడం, ప్రాపర్టీ అఫెన్సులు చేయడం, మళ్ళీ ఎప్పుడైతే ప్రాపర్టీ అఫెన్స్ అయిద్దో ఈ ప్రాపర్టీని తీసుకొని మళ్ళీ బంగ్లాదేశ్ పారిపోవడం చేస్తుంటాడు. అయితే ఈసారి మాత్రం మా ఆదిలాబాద్ అఫెన్స్కి ఒక 10 days ముందు అతడు ఇంకో పర్సన్, బంగ్లాదేశ్ పర్సన్ కూడా తీసుకొచ్చాను. 2 బంగ్లాదేశీస్ వచ్చి మన మధ్యప్రదేశ్ చెందిన ఒక ప్రాపర్టీ అఫెండర్, ఓల్డ్ అఫెండర్, వీళ్ళ 3 మధ్యప్రదేశ్ భోపాల్లో ఒక బైక్ దొంగతనం చేశాను. ఆ దొంగతనమైన బైక్తోని దాన్ని నాగ్పూర్లో ఫస్ట్ అఫెన్స్ చేశాను. నాగ్పూర్లో అఫెన్స్ చేసి మన దగ్గరికి వచ్చి ఒక లాడ్జ్లో స్టే చేసి మొత్తం ఆదిలాబాద్ అంతా రక్కీ చేసుకొని ఇది దొంగతనం చేయడం జరిగింది. దీనిలో మేము చాలా కష్టపడి మా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వితిన్ 48 hours వీళ్ళు అంటే యవత్మల్ పోయి అక్కడ వేరే దొంగతనం చేయడానికి ప్లాన్ వేశారు. అంటే అక్కడ యవత్మల్లో చేయాల్సిన దొంగతనాన్ని మేము జరగకుండా ఆపి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనిలో స్టోలన్ గురైన మొత్తం ఎంటైర్ ప్రాపర్టీ, సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకా బంగ్లాదేశ్కి వెళ్ళలేదు కాబట్టి రికవరీ చేసినాం. బంగ్లాదేశ్కి వస్తే కష్టమైంది. మేము పట్టుకోవడం మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఇదే. అదే సార్, 96లో ఆదిలాబాద్లో పబ్లిక్కి పోలీసుకి మధ్యన ఒక గౌరవం ఉంటుంది, భయంతో ఉన్న గౌరవం ఉంటుంది. కనపడగానే నమస్తే పెట్టడం, సార్ నమస్తే సాబ్ అని. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోయిందా, అలాగే ఉందా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? అంటే అప్పుడు పోలీస్ అంటే బాగా భయపడేవాళ్ళం. పోలీసుని రావాలంటే కూడా ఎవరినో లీడర్ని తీసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అవి పరిస్థితి లేవు. ఇప్పుడు మా ఎస్పీ వచ్చిన తర్వాత పబ్లిక్ డైరెక్ట్గా విక్టిమ్సే వస్తున్నారు. అంటే బ్రోకర్ కానీ లీడర్ కానీ ఎవరు అవసరం లేకుండా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళే వస్తుండ్రు. మన పబ్లిక్లో కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత అప్పటికిప్పుడు చాలా పరిస్థితులు చేంజ్ అయినాయి. పబ్లిక్ డైరెక్ట్ వస్తుండ్రు, లేదంటే 112 డయల్ చేస్తున్నారు. మేమే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఆన్ సైట్లో కూడా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్యాప్ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి, అవేర్నెస్ పెరిగింది కాబట్టి, ఇటువంటి సిచ్యువేషన్లో పోలీస్ ఆఫీసర్ పబ్లిక్తో ఎలా డీల్ చేయాలంటే? సోషల్ మీడియా కూడా మన రెగ్యులర్ సర్వేలెన్స్ అవసరం. అది
అంటే సోషల్ మీడియా ద్వారానే బాగా విషయాలు మాకు తెలుస్తున్నాయి ఇప్పుడు. అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి చాలా జరుగుతుంది. రెగ్యులర్ సర్వేలెన్స్ టీం, మా సోషల్ మీడియా టీంలు రెగ్యులర్గా విజిట్ అది ఓకే. మీ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేయాలి పబ్లిక్తో? రెగ్యులర్ టచ్లో ఉండాలి. ఈ సోషల్ మీడియాలో మనం కూడా కానీ గ్రూప్లలో మన స్టాఫ్ కూడా మెంబర్స్గా ఉంటే ఏంటంటే మనకు చాలా ఈజీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ సక్సెస్ కావాలంటే ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఎంత సక్సెస్ఫుల్గా మనం పబ్లిక్ నుంచి మనం రాబడితే క్రిమినల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఇంకా సక్సెస్ఫుల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. మేము మా యొక్క విజ్ఞప్తి పబ్లిక్ ఇప్పుడు మెయిన్ ఈ దొంగతనాల నివారణకు కొన్ని చిట్కాలు ఉంటాయి. అవి పాటిస్తే మనం దొంగతనాలు నివారించుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, అందరు కూడా ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ నెట్ క్యాష్ టోటల్ బెడ్రూమ్ ఉన్న బీరువాలో పెడతారు. పెట్టి బిల్డింగ్ యొక్క డోర్కు లాగేస్తారు. తర్వాత బయట పోయిన తర్వాత కంపౌండ్ వాల్ గేట్ కూడా పెద్ద తాళం వేస్తారు. కంపౌండ్ వాల్ గేట్కు తాళం వేసి వీళ్ళు ఏమనుకుంటారంటే, నా మొత్తం ప్రాపర్టీ చాలా సేఫ్టీ సెక్యూరిటీ నేను పెట్టుకున్న బీరువాలో నాకు డోకా లేదని మంచిగా వెళ్తారు, టూర్కి వెళ్ళిపోతారు. టూర్కి వెళ్ళిన విషయం కూడా సోషల్ మీడియాలో పెడతారు. అయితే దొంగలకు కూడా ఈ విషయం తెలుసు. దొంగలు కూడా ఏంటంటే వాళ్ళు చేసి మళ్ళీ జైల్లోకి పోయిన తర్వాత అక్కడ కూడా వేరే దొంగలతో డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఇంకా స్కిల్ అప్డేట్ చేసుకుంటారు. అయితే దొంగలు ఏం చేస్తారంటే, నైట్లో తిరిగేటప్పుడు కంపౌండ్ వాల్ గేట్కు దేనికైతే తాళం ఉంటుందో ఆ ఇల్లు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత కంపౌండ్ వాల్ గేట్ వాళ్ళు బ్రేక్ చేయరు. ఎందుకు బ్రేక్ చేస్తే సౌండ్ వస్తుంది, ఒకటి టైం వేస్ట్. బ్రేక్ చేయకుండా కంపౌండ్ వాల్ గేట్ దుంకుతారు లోపలికి. దుంకిన తర్వాత మెయిన్ డోర్ ఉన్న గేటు మన డోర్ లాక్ బ్రేక్ చేసి డైరెక్ట్ బెడ్రూమ్ బీరువా ఓపెన్ చేస్తారు. సార్ మెయిన్ డోర్కి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటే? సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటే జనరల్గా మన కంపౌండ్ వాల్కు తాళం వేయద్దు. కంపౌండ్ వాల్ గేట్కి తాళం వేయకపోతే మెయిన్ డోర్కి సెంట్రల్ లాక్ సిస్టమ్ పెడుతున్నారు. అది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. కానీ సెంట్రల్ లాక్ ఉన్నప్పటికీ కంపౌండ్ వాల్ గేట్కు తాళం వేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ఇంట్లో ఎవరు లేరన్న విషయం తెలిసిపోతుంది. మేము చెప్పేది ఏంటంటే, పబ్లిక్ ఎవరు కూడా ఇంటికి తాళం వేసి బయటకు వస్తున్నప్పుడు కంపౌండ్ వాల్ గేట్కు అవుట్ సైడ్ నుంచి తాళం వేయద్దు. అవుట్ సైడ్ నుంచి తాళం వేస్తే దొంగలకు ఒక ఆటోమేటిక్ తెలిసిపోతుంది. మేము బోర్డు పెట్టినట్టు లెక్క, మా ఇంట్లో మేము ఎవరం లేము, మీరు రావచ్చు అని ఒక బోర్డు పెట్టినట్టే అది లెక్క. కాబట్టి దయచేసి లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు, ఫస్ట్ బిల్డింగ్ యొక్క డోరు లాక్ బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసి డైరెక్ట్ బెడ్రూమ్లోకి పోతారు. బెడ్రూమ్లో ఉన్న బీరో బ్రేక్ చేస్తారు. ఆటోమేటిక్గా ఏ దొంగ అయినా, ప్రొఫెషనల్స్ కానీ ఎవరు కానీ బెడ్రూమ్లో ఉన్న బీరో బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసిన తర్వాత లోపల క్యాష్ చెస్ట్ ఉంటుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి బీరో కూడా బ్రేక్ చేయకుండా తాళాలు కూడా పిల్లో కింద పెడతారు. కరెక్ట్, పిల్లో కింద పెడతారు, లేదా బెడ్రూమ్ మన బీరో పైన పెడతారు. ఈజీ కదా, ఇంకా ఈజీ. వాళ్ళకి అవన్నీ తెలిసి ఉంటుంది, అది తీసుకొని పోతారు. నేను ఇంతకుముందు ఆదిలాబాద్ 1 టౌన్ ఎస్ఐగా పనిచేసినప్పుడు ఒకటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక గవర్నమెంట్ టీచర్, భార్య భర్తల టీచర్ వాళ్ళు ఇద్దరు స్కూల్కి పోయిన మధ్యాహ్నం. వాళ్ళు ఏం చేశారంటే, ఇంటి డోర్కు లాగేసారు, కంపౌండ్ వాల్ గేట్ కూడా తాళం వేశారు. అంటే డైలీ ఆ విధంగా వేస్తారు. వాళ్ళు సాయంత్రం 5 గంటలకు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో కంపౌండ్ వాల్ గేట్ ఇంటాక్ట్ ఉన్నది. దాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకొని మెయిన్ డోర్ దగ్గరికి వరకు మెయిన్ డోర్ లాక్ బ్రేక్ ఉన్నది. పోయి బెడ్రూమ్లో ఉన్న బీరువాలో చూస్తే బీరువాలో ఉన్న 15 తులాల గోల్డ్ నెట్ క్యాష్ మొత్తం దొంగతనమైంది. అయితే వాళ్ళ పక్క రిలేటివ్స్ పని ఉందని, మా ఇల్లు సేఫ్, ఇంట్లో ఎవరు ఉండలేమని చెప్పి వాళ్ళు ఒక 20 తులాస్ గోల్డ్ వీళ్ళకి ఇచ్చి, వీళ్ళు ఉంటారు కదా అని చెప్పి వీళ్ళకి ఇచ్చిపోయాను. అయితే ఆ గోల్డ్ వీళ్ళు ఏం చేసినట్టు మన బీరువాలో పెట్టకుండా ఒక ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు. అయితే ఇప్పుడు బీరువాలో పెట్టిన వీళ్ళ సొంత గోల్డ్ ఏమో దొంగలు దొంగతనం చేసుకొని తీసుకొని పోయినారు. ఫ్రిడ్జ్లో పెట్టిన గోల్డ్ మాత్రం ఇంటాక్ట్ ఉన్నది. అంటే దొంగలు ఫ్రిడ్జ్ చూడలేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ దొంగలకు బీరువాల్లో పెడతారన్న విషయం అందరూ తెలుసు, అందరు దొంగలు తెలుసు బెడ్రూమ్ బీరువాలో పెడతామని. కంపౌండ్ వాల్ గేటుకు తాళం వేసి ఆటోమేటిక్ ఈ విషయం బయట తెలుస్తుంది దొంగలకు. అదే ఫ్రిడ్జ్లో పెట్టిన గోల్డ్ ఏమో సేఫ్గా ఉంది, బీరువాలో పెట్టిన గోల్డ్ పోయింది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు? అంటే ఫ్రిడ్జ్ అని ఒకటే కాదు, అంటే దొంగలు ఊహించని ప్లేస్లో పెట్టాలి. అంటే దొంగలు కూడా తెలివి సార్, లోపల రాగానే ముందు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నీళ్ళు తాగుతుంటారు కదా. అంటే ఇంతవరకు నా సర్వీస్లో ఇంత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన దొంగ ఇంతవరకు చూడలేదు. నా 31 years సర్వీస్లో ప్రతి దొంగ కూడా బెడ్రూమ్లో కూడా బీరో ఓపెన్ చేయడమే జరిగింది. కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాన్ని చెక్ చేయడం, అంటే కొన్ని స్టేట్లలో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం, కూల్ డ్రింక్ తాగడం, వాటర్ తాగడం, ఆ ఫ్రిడ్జ్ మీద మద్ద బాటిల్ తాగడం, ఆమ్లెట్ వేసుకోవడం దొంగలు కూడా ఉన్నారు కదా. అంటే అది రేర్ ఉంటుంది. ఒకవేళ అట్లా చూసినా ఫ్రిడ్జ్లో చెక్ చేయరు వాళ్ళు. అంటే నేను చెప్పి ఒక్క ఫ్రిడ్జ్లో పెట్టమని కాదు,
దొంగను ఊహించిన ప్లేస్లు చాలా ఉంటాయి. ఇప్పుడు కిచెన్ ఉంటుంది, తర్వాత మెయిన్ సోఫాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అదే వాళ్ళు ఊహించిన విధంగా పెట్టాలి. వాళ్ళు ఊహించిన బెడ్రూమ్ బీరువాలు కాకుండా వాళ్ళు ఊహించిన ప్లేస్లలో హాల్లో కానీ కిచెన్లో కానీ అట్లా డిఫరెంట్ ప్లేస్లో మనం గోల్డ్ నెట్ క్యాష్ పెడితే వాళ్ళు దొంగలకు డౌట్ రాదు. వాళ్ళు ఓన్లీ బెడ్రూమ్లో బీరువాలో చెక్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అదొకటి మనం అది చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ రావాలంటే కొద్దిగా కమిట్మెంట్, డెడికేషన్ అవసరం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది చాలా పబ్లిక్ సర్వీస్ చేసే డిపార్ట్మెంట్. 24 hours హార్డ్ వర్క్ చేస్తాం అన్న కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు వస్తేనే బాగుంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం అంత పబ్లిక్ సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. దీనిలో మిగతా డిపార్ట్మెంట్లో రాని గుర్తింపు పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తుంది, మళ్ళీ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని కేసులను నేను మర్డర్ కేసులు డిటెక్ట్ చేసి ఆ నేరస్తులను జైలు పంపేటప్పుడు ఆ విక్టిమ్స్ కళ్ళలో ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు వరంగల్ మట్వాడలో పూజారి మర్డర్ కేసులో నిందునికి మొన్న లైఫ్ కన్విక్షన్ పడ్డది. అప్పుడు వాళ్ళ విక్టిమ్స్ తరఫున వచ్చి నన్ను అభినందించడం జరిగింది. అదే అంతకన్నా ఇంకేముంటుంది, అంత సాటిస్ఫాక్షన్ దేనిలో వేరే విధంగా రాదు. మనం మెయిన్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ ఎంపథెటికల్ ఉండాలి. ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు జరిగితే ఏ విధంగా మనము ఫీల్ అవుతామో, మనం రోజు ఎన్నో యాక్సిడెంట్లు చూస్తుంటాం. మన ఇంట్లో ఏం జరిగితే ఫీల్ కావాలి. మనం మన కుటుంబ సభ్యులకు జరిగితే ఏ విధంగా మనం ఫీల్ అవుతామో, ప్రజలకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఆ విధంగా చూస్తే ఏంటంటే మనం ఇంకా ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సరే పోలీసులు చాలా ఎఫర్ట్స్ పెట్టిండ్రు అని చెప్పి ఒకటి భావనతో ఉంటారు.